విశాఖలోని బిహెచ్పి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘటనలో ఒక అర్ధాంతరంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన పరిస్థితి. ఈ రెండు సంఘటనలు కూడా ఒక రకంగా అందరినీ కూడా కలిసివేస్తున్నాయి. ఏదైతే గాజువాక నుంచి బిహెచ్పి వచ్చే మార్గంలో ఒకసారిగా రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ సమయంలో అటు నుంచి వస్తున్న ఒక లారీ అదుపు తప్పి ఒకసారిగా ఆగి ఉన్న వాహనాలపై ఒకసారిగా దూసుకు వచ్చింది. ఆ దశలో అక్కడ ఆగి ఉన్న రెండు వాహనాలకు సంబంధించిన వ్యక్తుల్లో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు రామకృష్ణ తన కుమార్తె స్వప్నను సింహాచలం ఆలయానికి తీసుకెళ్తున్నారు. రేపు స్వప్న 10వ తరగతి పరీక్షలో రాస్తున్నారు. ఆమె అక్కడ రవీంద్ర అనే స్కూల్లో చదువుతున్నారు గాజువాకలో. ఆమె జెడ్పీ స్కూల్లో దానికి సంబంధించిన హాల్ టికెట్ తీసుకుని ఆమె ఈరోజు ఉదయం సింహాచలంలో అప్పన్న దర్శనం చేసుకుని రేపు పరీక్షకు తీసుకువెళ్లాలని తండ్రి రామకృష్ణ భావించారు. కానీ ఊహించిన విధంగా జరిగిన ఘటనలో రామకృష్ణ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇదే ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి చెందారు. అతన్ని సతీష్ గా గుర్తించారు. మారికవలస ప్రాంతానికి చెందిన సతీష్ కి మరొక 10 రోజుల్లో వివాహం కానుంది. అయితే ఇతర పనుల నేపథ్యాన గాజువాక వెళ్లి తిరిగి వస్తున్న దశలో అతను కూడా ఆ ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి. ఈ దశలో ఇప్పుడు విశాఖలోని మార్చి వద్ద పూర్తిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒక రోడ్డు ప్రమాదం అంటే రెడ్ సిగ్నల్ పడి ఉన్న దశలో వాహనాలు ఆగి ఉన్న పరిస్థితి నేపథ్యాన ఒకసారిగా లారీ దూసుకురావడంతో ఇతర ప్రాణాలు బలికొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మానవతా కోణంలో చూసుకుంటే రెండు సంఘటనలు కూడా అత్యంత బాధాకరం. ఒకటి 10వ తరగతి పరీక్షకు రేపు కుమార్తె హాజరు అవుతుంది. ఆమె పరీక్ష బాగా రాయాలని 7:30 అంటే నాన్నగారితో మీకు కొద్దిగా దగ్గర బాగా రిలేషన్ అట్లా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు నాన్నగారు ఏమంటుంటారు మిమ్మల్ని? ఒక ఇంజనీర్ డాక్టర్ అట్లా కావాలని అనుకుంటారు. ఎప్పుడు మా డాడీ మాకేం చెప్పరు అనుకోలేదు. అవ్వండి ఇదవ్వండి ఎన్ని మార్క్స్ తెచ్చుకోండి అని ఏం చెప్పరు. మీరు అంత చదివితే అంతే, మీ ఒకరిని బట్టి చదువుకోండి అని. ఏం జరిగిందమ్మా ఈరోజు అక్కడ జంక్షన్ దగ్గర? రెడ్ సిగ్నల్ వేసిందనేసి మేము అలా వస్తుంటే ఆగాం. రెడ్ సిగ్నల్ పడింది కదా అని ఆగితే వెనకతల నుంచి ఏమో లారీ వస్తున్నట్టు కూడా తెలియదు. హార్న్ కూడా కొట్టలేదు. హార్న్ కూడా కొట్టకపోతే అప్పుడు ఒకేసారి సడన్గా వచ్చింది, ఫాస్ట్గా చాలా ఫోర్స్గా వచ్చింది. గుద్దుగానే నేను రైట్ సైడ్ అవతలకి పడిపోయినా. ఇంకా గుద్దుకొని ముందుకు వెళ్ళిపోయింది. మీతో పాటు మీకు వెహికల్స్ అట్లా ఉన్నాయి? ఈ పక్క అన్ని వెహికల్స్ ఆగాము. రేపు ఎగ్జామ్కి అండ్ నాన్నగారు నాకు గర్వంగా రేపు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అట్లాంటి ఆలోచన ఉందా? దైవ దర్శనానికి వెళ్తూ ఆ తండ్రి చనిపోగా మరొకరు మరో 10 రోజుల్లో వివాహం కాబోతున్న దశలో ఇతర పనులపై వెళ్లి చనిపోవడం. ఈ రెండు ఘటనలు కూడా ఈరోజు విశాఖలో ఒక రకంగా కలవడానికి రేపుతున్న పరిస్థితి. ముఖ్యంగా వాహనాలు సక్రమ రీతిన లేకపోవడంతో ఈ రకంగా అదుపు తప్పి లారీ ఒకసారిగా దూసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, KGH.